హిల్స్ టీవీకి స్వాగతం. ప్రజల ఆరోగ్య పరిరక్షణలో పారిశుద్ధ్య కార్మికులే కీలక పాత్ర పోషిస్తున్నారని గురిజాల జగన్మోహన్ పేర్కొన్నారు. చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రిలో స్వచ్ఛతా హీ సేవ 2024 పారిశుద్ధ్య కార్మికుల వైద్య శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యాన్ని పరిరక్షించే పారిశుద్ధ్య కార్మికుల ఆరోగ్యాన్ని పరిరక్షించడానికి మెడికల్ క్యాంపు నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి ఒక్క పారిశుద్ధ్య కార్మికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు జగదీశ్వరి నాయుడు మాట్లాడుతూ మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని ఈ నెల 17వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా నగరపాలక పారిశుద్ధ్య కార్మికులకు మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నరసింహ ప్రసాద్, మేయర్ ఆముద, మాజీ మేయర్ కటారి హేమలత, డిప్యూటీ మేయర్ రాజేష్ కుమార్ రెడ్డి, బీజేపీ మాజీ ఎంపీ దుర్గా రామకృష్ణ, మాజీ ఎమ్మెల్యే గాంధీ, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ అరుణ్ కుమార్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అట్లూరి శ్రీనివాసులు, నాయకులు, వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు. స్వభావ స్వచ్ఛత సంస్కార స్వచ్ఛత అనే నినాదంతో ఈ కార్యక్రమాన్ని ఈ సంవత్సరం 17 సెప్టెంబర్ నుంచి అక్టోబర్ 1 వరకు నిర్వహించే అనే ఆదేశాలు వచ్చాయన్నమాట. ఈ భాగంగా మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఈ రోజున స్టేట్ వైడ్ హెల్త్ క్యాంప్స్ శానిటేషన్ వర్కర్స్ కి జరపాలని నిర్ణయించారు. సో ఆ భాగంగానే ఈ రోజున హెల్త్ క్యాంప్ అరేంజ్ చేసాం. ప్రభుత్వం 2014వ సంవత్సరంలో అటు తెలుగుదేశం, జనసేన, భారత జనతా పార్టీ కలిసి ఉన్న క్రమంలో ఏదైతే స్వచ్ఛ భారత్ అని ఆనాడు నరేంద్ర మోడీ గారు, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఈ నిర్ణయం మళ్ళీ ఇప్పుడు మనం ప్రభుత్వంలోకి వచ్చాక ఎవరైతే మున్సిపల్ సిబ్బంది ఉండారో, శానిటైజింగ్ చేసే వర్కర్స్ ఎస్పెషల్లీ వారి ఆరోగ్యం, వారికి అన్ని చెకప్లు చేసి వారు హెల్తీగా ఉంటే చిత్తూరు మున్సిపాలిటీ కానీ అనేక రకాలుగా అభివృద్ధి చెందుతుందని భావించి ఇవాళ ఇక్కడ అపోలో హాస్పిటల్ ప్లస్ గవర్నమెంట్ వారు ఇద్దరు నడుపుతున్న ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో శానిటైజింగ్ చేసే వర్కర్స్కి హెల్త్ చెకప్ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించారు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ప్రభుత్వంలో ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛ భారత్ అని ఆ రోజు ఎందుకు పెట్టారంటే పరిశుభ్రత ఉంటే ఆరోగ్యం బాగుంటుంది. ఆరోగ్యం బాగుండాలి అంటే శానిటైజింగ్ చేసే వర్కర్స్ మున్సిపాలిటీని అద్భుతంగా పనిచేసి నీట్గా ఉంచాలి అనే భావంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టి 10 సంవత్సరాలు పూర్తయింది. కాబట్టి ఇక్కడికి ఆహ్వానించి మమ్మల్ని కూడా ఈ హెల్త్ చెకప్లో పాల్గొనేకి భాగస్తులు చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, చిత్తూరు నగర పాలక సంస్థ కార్యాలయంలో కమిషనర్ నరసింహ ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. చిత్తూరు నగరంలోని 50 డివిజన్లకు సంబంధించి వివిధ సమస్యలపై ప్రజలు కమిషనర్ ప్రసాద్కు వినతి పత్రాలు సమర్పించారు. సంబంధిత సమస్యలను ఆయా శాఖల అధికారులకు అందజేసిన వెంటనే సమస్య పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈరోజు మన చిత్తూరు నగరపాలక సంస్థలో డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారి డైరెక్షన్స్ మేరకు పబ్లిక్ గ్రీవెన్స్ అడ్రసింగ్ సిస్టమ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా వచ్చిన గ్రీవెన్సెస్ని టాప్ ప్రయారిటీగా తీసుకొని ఇమ్మీడియట్గా అడ్రస్ చేస్తాము. యాజ్ ఆఫ్ నో అరౌండ్ 6 గ్రీవెన్సెస్ వచ్చాయి. వాటిల్లో పబ్లిక్ హెల్త్లో కొన్ని గ్రీవెన్సెస్, వాటర్ సప్లైలో గ్రీవెన్సెస్ వచ్చాయి. ఇవి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకొని ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని తెలియజేస్తాము. చిత్తూరు జిల్లా కలెక్టరేట్లోనే నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో భాగంగా అర్జీదారుల నుండి ఫిర్యాదులను జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక పబ్లిక్ గ్రీవెన్స్ రెస్ట్రెసల్ సిస్టమ్ కార్యక్రమంకు జిల్లా యంత్రాంగం హాజరయ్యారు. అర్జీదారుల సమస్యలను ఆలకిస్తూ సంబంధిత జిల్లా అధికారులకు అర్జీల పరిష్కారం నిమిత్తం తగు సూచనలు జారీ చేస్తూ రెవెన్యూ సమస్యలపై సంబంధిత తహసీల్దార్తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మరియు ఫోన్ ద్వారా మాట్లాడుతూ అర్జీదారుల సమస్యలపై వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ జి విద్యాధరి, ట్రైనింగ్ కలెక్టర్ హిమవంశీ, డిఆర్ఓ బి పుల్లయ్య, డ్వామా పీడీ ఎన్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
అడుగుతూనే ఉన్నాం, ఎందుకు ఇలా అయింది మా పట్టాలంతా ఆడియో పెట్టాము. తిరుమల తిరుపతి దేవస్థానంలో అవినీతికి పాల్పడిన దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ కూటమి నేతలు చిత్తూరు గాంధీ విగ్రహం ఎదుట నిరసన దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా చిత్తూరు ఎమ్మెల్యే గురిజాల జగన్మోహన్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు జగదీశ్వర్ నాయుడు, జనసేన జిల్లా నాయకులు జయశ్వంత్ మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని రాజకీయం చేస్తూ అందులో కల్తీ నెయ్యి వాడారని ఆరోపణలపై వస్తున్న వదంతులను నెగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. ఇందుకు బాధ్యులైన దోషులను విచారణ చేపట్టి కఠినంగా శిక్షించాలని తెలిపారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఇలాంటి కార్యక్రమాలు ఎవరు చేపట్టినా పార్టీలకు అతీతంగా అందరూ ముక్త కంఠంతో ఖండించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు నగర మేయర్ ఆముత, మాజీ మేయర్ కటారి హేమలత, మాజీ ఎంపీ దుర్గ రామకృష్ణ, తెలుగుదేశం పార్టీ నాయకులు కాజూరు బాలాజీ, జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే గత 4-5 రోజుల నుండి ఎవరైతే తిరుమల తిరుపతి దేవస్థానానికి భక్తుల రద్దీ ఉంటుందో ఆ దేవస్థానంలో ఏ ఒక్క భక్తుడు కూడా ప్రసాదాలు కానీ లడ్డు కానీ మాకు రేట్లు ఎక్కువగా ఉన్నాయి అని ఎక్కడ కూడా మాట్లాడిన సందర్భాలు లేవు. సో లడ్డు ప్రసాదం అనేది గత నాకు ఊహ వచ్చే 50-60 సంవత్సరాల నుండి చాలా నాణ్యతగా అది ఇంటికి వచ్చి ఇంట్లో ఉంటే కూడా ఎవరైనా తిరుమలకు పోయి వచ్చి ఆ స్మెల్ చూడంగానే తిరుమల లడ్డు ఉంది అనే భావన కలిగేది. కానీ గత 5 సంవత్సరాల్లో ఏ రోజు కూడా లడ్డు తింటే అది లడ్డు తిన్న విధానంగా ఉండేది కాదు. మన పూణేకి సంబంధించిన టెస్ట్ ల్యాబ్లో ప్రసాదాలన్నిటినీ పరీక్షించిన తరువాత ఆ ల్యాబ్కి ఎంతో నాణ్యత ఉంది. వారే ఒక రిపోర్ట్ ఇచ్చారు. దీంట్లో చేపల ఆయిల్, పంది కొవ్వుతో తయారయ్యే ఆయిల్స్, అనేక రకాల చెడు పదార్థాలన్నీ వాడారు అనేది ఒక నివేదిక ఇచ్చారు. ఆ నివేదిక మీద మా ముఖ్యమంత్రి గారు ప్రసాదాల్లో కూడా ఇటువంటి అపచారం జరిగింది అని చెప్పగానే మేము వచ్చి గత 100 రోజులు పూర్తి చేసుకునే సందర్భంలో ఎన్డీఏ కూటమి ఇచ్చిన మాట నిలుపుకోలేదు కాబట్టి ప్రసాదాలపైన తప్పుడు ప్రచారం చేస్తుందంటూ వైపాక ప్రభుత్వంలో మాజీ మంత్రులు కావచ్చు, మాజీ ముఖ్యమంత్రి కావచ్చు, మీడియాకి వివరణ ఇచ్చిన సందర్భంలో మేము గమనించినాం. మా ఎన్డీఏ కూటమి మాట ఇచ్చిన ప్రకారం పెన్షన్ 7,000 ఇస్తామని ఏదైతే చెప్పామో ఆ పెన్షన్ 7,000 ఇవ్వడం కూడా జరిగింది. అలాగే అన్నా క్యాంటీన్లు ప్రారంభిస్తామని మాట ఇచ్చారు. మా ప్రభుత్వం వచ్చి జీవో ఇచ్చిన 48 గంటల్లో ఇదే చిత్తూరు పట్టణంలో అన్నా క్యాంటీన్ ప్రారంభమైంది. అది ఎవరికి కనిపించలేదా అని అడుగుతున్నా. అలాగే అనేక సందర్భాల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మేము వస్తే రద్దు చేస్తామని చెప్పిన ప్రభుత్వం మా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తక్షణమే ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను కూడా తీసేయడం జరిగింది. ఇలాగే అనేక ఇంకా ఏవైతే మేము మాట ఇచ్చామో, మరీ ముఖ్యంగా డిఎస్సి ఉద్యోగుల విషయంలో కూడా మా ముఖ్యమంత్రి గారు ఇచ్చిన మాట ప్రకారం 16,500 పైగా ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. అంటే ఏదైతే గత 5 సంవత్సరాల చేతగాని ప్రభుత్వం పరిపాలన విధానం తెలియక అన్ని వ్యవస్థలు కూడా నాశనం అయిపోయింది మాకు ఇప్పుడు కనిపిస్తుంది. ఎందుకంటే మేము అధికారంలోకి వచ్చాక చూస్తున్నాం, ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ ప్రభుత్వ హాస్పిటల్ కావచ్చు, ఆఫీసులు కావచ్చు, సరైన రెస్పాన్సిబిలిటీ లేకుండా పోయింది. మా ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తక్షణమే 3 నెలలు పట్టింది మాకు అధికారుల్ని మార్చడంలో కానీ వారిని క్రమశిక్షణగా తిరిగి వారి శాఖలకి పంపించి ఈ ప్రభుత్వాన్ని గాడిలో పెట్టడానికి. కాబట్టి మేము ఏదైతే తిరుమల గురించి పదే ఏదో ఒక మతాన్ని రెచ్చగొట్టడానికో లేదా ఒక హిందువుల భావాలని ఇవి చేయడానికో కాదు, నాణ్యత లోపం జరిగిందా లేదా అనేది
ఆ సమయంలో నువ్వు నిజాయితీగా ఉంటే సిబిఐ ఎంక్వైరీ కోరు, సిఐడి ఎంక్వైరీ కోరు, ఏసీబీ ఎంక్వైరీ కోరు, ఇవన్నీ నువ్వు కోరితే మేము నమ్ముతాం నువ్వు 5 ఏళ్ళు నిజాయితీగా పరిపాలించావు, తిరుమలలో ఎటువంటి అపచారం జరగలేదని భావిస్తాం. మేము ఏదైనా ఒకటే ప్రజలకు చెప్పదలుచుకున్నాం. మా ముఖ్యమంత్రి ఏదైతే హామీ ఇచ్చామో వాటన్నిటిని కూడా అమలు చేసే బాధ్యత మా ఎన్డీఏ గవర్నమెంట్ పై ఉంది. ఎప్పుడైతే తిరుమలలో మళ్ళీ దాన్ని పాత పద్ధతికి తీసుకొని వచ్చి ఇప్పుడు మాకు 4 నెలలు గడిచింది, ఇప్పటిదాకా మాకు చైర్మన్ కానీ అలాగే బోర్డు మెంబర్లు కానీ ఎందుకు వేయలేదు అంటే తిరుమలలో జరుగుతూ ఉండే అవినీతి బయటికి రావాలి అంటే రాజకీయంగా ఎటువంటి పెత్తనాలు అక్కడ ఉండకూడదు అని మా ముఖ్యమంత్రి గారు ఎంతో నిజాయితీగా ఇంకా ఆలస్యమైనా పర్వాలేదు కానీ దేవస్థానాలు అంటే ఇప్పుడు ప్రస్తుతానికి తిరుపతి తిరుమల దేవస్థానంతో ప్రారంభమైంది. అనేక దేవస్థానాల్లో కూడా నిన్న మొన్న మొత్తము చెకింగ్ జరుగుతుంది. తిరిగి యథాతిథిగా ఏదైతే దేవస్థానాలు, దేవాలయాలు, అర్చకులు, అలాగే మసీదు కావచ్చు, చర్చిలు కూడా కావచ్చు, కలపడం అంటే అది ఇప్పుడు ప్రతి ఒక్క హిందువు కూడా ఎంతగా జీర్ణించుకోలేకపోతున్నారంటే ఆ ప్రసాదం ఉంటే కనీసం ఇంట్లో నాన్ వెజ్ కూడా పెట్టుకోరు. అలాంటి పవిత్రమైన దాంట్లో అలాంటి పదార్థాలు కలపడం అనేది హిందువులు ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారు. ఎవరైతే దీనికి పాల్పడ్డారో డబ్బుల కోసం భగవంతుడిని కూడా అక్రమంగా ఆ లడ్డూల సంపాదన కోసం ఇంత ఘోరాలు చేయాలని అని కూడా మేము ప్రశ్నిస్తూ అక్కడ ఎవరైతే దీనికి పాల్పడ్డారో వాళ్ళందరినీ కూడా తప్పకుండా కఠినంగా శిక్షించాలి. అప్పుడే ప్రతి ఒక్కరూ కూడా హిందువులు కొంచెం ఇదవుతారు. తిరుమల తిరుపతిలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు శాంతి పూజలు జరిపించి ఆ పవిత్రమైన స్థలాన్ని ఇంతగా దాన్ని అపవిత్రం చేసిన దానికి ప్రతి ఒక్కరు బాధపడుతున్నారు. కాబట్టి ఆ ప్రక్షాళన కూడా జరగడం జరుగుతుంది. థ్యాంక్ అందరూ కూడా ఒక తాటిపైకి వచ్చి గొంతు వినిపించాల్సిన సమయం కాబట్టి తిరుమల లడ్డు ప్రత్యేకత ఏంటో మనందరికీ కూడా తెలుసు. ఈరోజు గత ప్రభుత్వం గత 5 ఏళ్లలో తిరుమల లడ్డు విషయంలో ఎంత నీచమైన పనికి దిగజారిందో అది చెప్పాలంటే కూడా సిగ్గుచేటుగా ఉంది. కాబట్టి దీనిపైన ప్రతి ఒక్క మానవుడు, హిందూ కానీ, ముస్లిం కానీ, క్రిస్టియన్ కానీ, ఏ మతాన్ని వాళ్ళు గౌరవించుకుంటూ పక్క మతాన్ని కూడా గౌరవించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు అధికార కూటమి 90 రోజుల విషయాన్ని గ్రహించి అపవిత్రమైన లడ్డూని మళ్ళీ ఒక పవిత్ర స్థాయిలో నిలిపింది. అందుకోసం మన ముఖ్యమంత్రి వైద్యు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి మన పవన్ కళ్యాణ్ గారు ఎంత కృషి చేస్తున్నారు అందరూ చూస్తాం. కుప్పంలో వెలిసిన వేటరాయ స్వామి వారి కళ్యాణ మహోత్సవానికి భక్తులు తరలి రావాలని ఆలయ అర్చకులు ప్రతాప్ సింహ పేర్కొన్నారు. కుప్పం మండలంలోని వేటరాయ స్వామి దేవస్థానం ప్రాంగణంలో టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించబోయే కళ్యాణోత్సవానికి భక్తులు కదిలి రావాలని ఆలయ అర్చకులు ప్రతాప్ సింహ కోరారు. పేరటాసి మాసం సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్, నియోజకవర్గ ఇన్ఛార్జ్ పిఎస్ మునిరత్నం, ముఖ్యమంత్రి వ్యక్తిగత కార్యదర్శి మనోహర్ పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ మన తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రతి కుప్పం కాన్స్టిట్యున్సీలో ఉండేటువంటి వాళ్ళు, తమిళనాడు వాళ్ళు, ఇక్కడ ఉండేటువంటి భక్తులందరూ కూడా ప్రతి ఒక్కరూనూ పోయి కళ్యాణోత్సవంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవంలో కూర్చోవాలంటే కొన్ని వేల ఖర్చు అయ్యిందిను వారు చూడలేకపోతున్నారు. కాబట్టి వీరందరికీ కూడా కళ్యాణ శ్రీ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం అందరికీ కూడా దర్శనం కావాలి. అది దగ్గరగా ఈ కళ్యాణాన్ని చూసే భాగ్యం కలగాలని శ్రీ వేటరాయ స్వామి కొండ వద్ద వెంకటేశ్వర స్వామి శ్రీనివాస కళ్యాణాన్ని ఏర్పాటు చేసినారు. భక్తులందరూ కూడా మీరు కలియుగ వెంకటేశ్వరుని అక్కడ పోయి కళ్యాణోత్సవం చూడలేరు కాబట్టి ఇక్కడికి విచ్చేసి ఈ కళ్యాణాన్ని వీక్షించి మీ జన్మ అంటే లోక కళ్యాణార్థం కళ్యాణం, నిత్య కళ్యాణ వెంకటేశ్వరుడు అంటాం. ప్రతినిత్యము ఆయన కళ్యాణం జరుగుతుంది. అది లోక కళ్యాణం అంటే ఈ కళ్యాణంలో మనమందరూ పాల్గొంటే అందరికీ శుభం కలుగుతుంది, ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి, వంశాభివృద్ధి జరుగుతుంది, ఐశ్వర్యాలు వస్తాయి అనేసి పెద్దలు చెప్పిండే ప్రతీతి. కాబట్టి నిత్య కళ్యాణ శ్రీ వెంకటేశ్వర స్వామిని అందరూ దర్శనం చేసుకొని ఈ కళ్యాణోత్సవంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి ధన్యులు కావాలని కోరుతూ ఉన్నాం. నమస్కారం. ఈరోజు వేటరాయ స్వామి గుడి దగ్గర వచ్చే నెల 5వ తారీఖున
జరగబోయేటటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం గురించి చర్చించటం, అట్లాగే ఆ రోజు ఉత్సవాలు ఎలా జరపాలనే దాని మీద కూడా ఇక్కడ ఉండేటటువంటి గ్రామస్తులు, ఇతర ముఖ్యమైన నాయకులు అందరూ కలిసి కూర్చొని చర్చించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు 2014లో ముఖ్యమంత్రిగా అయిన తర్వాత నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం వారి చేత వెంకటేశ్వర స్వామిని కళ్యాణం జరిపించేటటువంటి అవకాశం ఇక్కడ కల్పించడం జరిగింది. చాలా అద్భుతంగా దాన్ని ఆ ప్రభుత్వం ఉన్నప్పుడంతా కూడా నిర్వహించాం. ఇప్పుడు లాస్ట్ 5 yearsలో ఒకే ఒక్కసారి తిరుమల తిరుపతి దేవస్థానం వారి చేత నిర్వహించారు. తర్వాత ఆ ఆచారాన్ని కంటిన్యూ చేయలేదు. కానీ మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన మొదటి సంవత్సరంలోనే ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం వారి చేత వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఇక్కడ ఘనంగా జరిపి ఈ ప్రాంత ప్రజలందరికీ శుభం కలిగేలాగా కార్యక్రమాలు రూపొందించడం జరిగింది. రాష్ట్ర జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు బైరెడ్డిపల్లి మండలం కైకల్ వాటర్ ఫాల్స్ ప్రాంతంలో పలమనేరు శాసనసభ్యులు ఎన్ అమర్నాథ్ రెడ్డి, ఎమ్మెల్సీ కంచెట్ల శ్రీకాంత్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రత్యేకించి రాయలసీమకు గతంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హయాంలో హంద్రీనివా 4,200 కోట్ల రూపాయలు ఖర్చు చేశారని తెలిపారు. రాయలసీమలోని 4 ఉమ్మడి జిల్లాల ప్రజలకు సాగునీరు, త్రాగునీరు అందించాలనే ఉద్దేశంతో 3,800 క్యూసెక్ల సామర్థ్యంకు పెంచి హంద్రీనివా ఏర్పాటుకు ఉన్నప్పటికీ గత 5 సంవత్సరాల్లో కాలువ విస్తరణ పనులు కానీ లైనింగ్ పనులు చేయకపోవడంతో పూర్తి స్థాయిలో ఉపయోగించుకోలేకపోతున్నామన్నారు. మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేకించి రాయలసీమకు మరి ఏ ముఖ్యమంత్రిలో దానికి ఉదాహరణే ఏదైతే హంద్రీనివా. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో హంద్రీనివాకి మరి 4,200 కోట్ల రూపాయలు మరి ఖర్చు పెడితే, గతంలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఇక హంద్రీనివా ద్వారా ఈ యొక్క 4 జిల్లాల ఉమ్మడి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సాగునీరు, త్రాగునీరు అందించాలనే ఉద్దేశంతో మరి ఆయన 3,850 క్యూసెక్ల సామర్థ్యానికి మరి పెంచి హంద్రీనివా ఏర్పాటు ఉన్నప్పటికీ కూడా గత 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో ఆ హంద్రీనివాకు సంబంధించినటువంటి కాలువ సంబంధించినటువంటి విస్తరణ పనులు కానీ లైనింగ్ కానీ చేయకపోవడంతో ఈరోజు పూర్తి స్థాయిలో హంద్రీనివాను ఉపయోగించుకోలేక ఈరోజు మనం చూసాం ప్రత్యక్షంగా. ఏదైతే ఇప్పుడు పొంగనూరు బ్రాంచ్ కెనాల్ కానీ, ఏదైతే ఇటు కుప్పం బ్రాంచ్ కెనాల్ కానీ చూస్తున్నాం, చొక్క నీరు కూడా ఈ కెనాల్లో లేదు అని అంటే దీని పాపం జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలన పాపమే ఈవేళ మనకు శాపంగా మారినటువంటి పరిస్థితి. ఏదైతే ఇక్కడే మనం చూసాం, ఏదైతే పొంగనూరు అంటే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వెంటనే గుర్తుకొచ్చేది మరి ఏదైతే దోపిడీ, లూటి. ఈ యొక్క పొంగనూరు కెనాల్ మీద పెట్టి ఉంటే ఈవేళ పొంగనూరు కెనాల్ ఆ లైనింగ్ కానీ ఆ ఎక్స్టెన్షన్ కానీ ఇవన్నీ కూడా పూర్తయి ఉంటే ఈరోజు పొంగనూరు కెనాల్లో నీరుండేది. మరి ఈ రకంగా ఆ దోపిడీ మీద లూటి. ఎందుకంటే ఇప్పుడే నేను చూసాను, ఏదైతే నేతిగుంటపల్లి కానీ, మావులపల్లి కానీ, ముదివేడు కానీ ఏదైతే రిజర్వాయర్స్ ఉన్నాయో మరి కనీసం మరి క్లియరెన్స్ సర్టిఫికెట్లు కూడా, ఎన్విరాన్మెంట్ సర్టిఫికెట్లు కూడా లేకుండా, మరి కనీస అనుమతులు కూడా లేకుండా కేవలం దోపిడీ, లూటీ నిమిత్తం ఏదైతే ఆ పనుల్ని ప్రారంభించాడో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా మరి అందుకే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక స్పష్టంగా ఏదైతే మనకి ఇరిగేషన్కి సంబంధించి రాయలసీమకి మనం అత్యంత ప్రాధాన్యతనివ్వాలి, ఆ రాయలసీమకి సంబంధించి ఏదైతే తెలుగు గంగ, హంద్రీనివా, ఏదైతే గాలేరు నగర్ ఇటువంటి ఏవైతే ఉన్నా వాటికి ప్రాధాన్యతనివ్వాలని ఆయన ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారమే గత 2 రోజుల నుండి ఈరోజు 3వ రోజు కూడా ఈ హంద్రీనివాకు సంబంధించినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో నెక్స్ట్ సీజన్ కల్లా ఈ పనులను పూర్తి చేయాలి, ఒక ప్రణాళికాబద్ధంగా పనిచేయాలనే ఆలోచనతోటే మరి ఉన్నతాధికారులతోటి స్థానిక శాసనసభ్యులు, ప్రజాప్రతినిధులతో కలిసి పర్యవేక్షణ చేస్తూ ఉన్నాం.